సో హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి. ఈరోజు తేదీ ఆగస్టు 22వ తారీఖు శనివారం. ఈరోజు రేపు అనగా శనివారం రేపు ఆదివారం ఖమ్మం మిర్చి మార్కెట్కి వారాంతపు సెలవులండి. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో నేను పంచుకోబోతున్నాను. వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి, మార్కెట్ సమాచారం తెలుసుకోండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ మాత్రం ఇచ్చే ప్రయత్నం చేయండి నచ్చితే. ఇంకా మిర్చి రేటు ఎంతవరకు పెరగవచ్చు, ఎప్పుడు పెరిగింది మార్కెట్ రేటు, మిర్చి ఎప్పుడు అమ్ముకోవాలి, ప్రస్తుతం మన ఖమ్మం నుండి ఎక్స్పోర్ట్ ఆర్డర్లు ఏమైనా ఉన్నాయా, ఉంటే ఏ దేశానికి మన ఖమ్మం నుండి ఎక్స్పోర్ట్ అవుతున్నది, ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా పిన్ టు పిన్ మీకైతే అందించడం జరుగుతుంది. మొదటి నుండి చివరి వరకు చూడండి, మార్కెట్ సమాచారం తెలుసుకోండి. సగం సగం చూస్తే మీకైతే అర్థం కాదు, చివరి వరకు చూడండి, సమాచారం తెలుసుకోండి. ఇలా చూడండి, 21,900కి వచ్చింది. రైతు కోరికేమో 22,000, 21,900కి అయితే వాళ్ళు ఏమంటారు. ఎక్కడో కాయ ఈ టైప్ కూడా కాయ కూడా ఉంటుంది. బిఎఫ్ అండి, ఇది బిఎఫ్ తేజ 21,900, రైతు కోరిక 22,000. ఎక్కడో కాయ ఉన్నాయి. 21,500, 21,500 అండి. సో ఇలా చూసుకుంటే చూడండి, క్వాలిటీ చూడండి ఒకసారి. తేజాలండి 21,800, 21,800. రైతు వచ్చేసి రైతు వచ్చేసి రోజు మన ఛానల్ చూస్తూనే ఉంటారంట. సో ఈ లాట్ చూడండి, ఇది కూడా 21,800 అంట. 21,800, ఇది 21,800, అది 21,200 అంట. సో అన్న వాళ్ళది పెడతారు కదా లాటు, 21,600 అంట. క్వాలిటీ చూడండి. సో ఇది బిఎఫ్ అండి. అక్కడక్కడ పచ్చిపేడు వెనక ఈ టైర్ లైట్ తలపడి 5 అవుతుంది. బిఎఫ్ 20,000 అడుగుతున్నారు. అన్న చెప్పన్నా. సో ఇలా చూడండి, 22,500 తేజ, 22,500 అండి. సో ఇలా చూడండి, 21,600, 21,600. సో ఇది మూడో కటింగ్ అండి. మూడో కటింగ్ అయినా కూడా ఇది 19,000 పోయింది. కాకపోతే కలర్ బాగుంది. అన్న వచ్చేసి మన రైతే రోజు మన ఛానల్ చూస్తూ ఉంటారంట. క్వాలిటీ చూడండి. మందే అన్న మందే అండి లాటు. ఎంత అయిందన్నా? 19,200 తక్కువ, 19,000. ఓకే అన్నగారు, థ్యాంక్ యూ అన్నగారు. సో 200 తక్కువ 19,000 అంటే 18,800 అండి అది. ఓకే అన్నగారు, థ్యాంక్ యూ. ఇది చూడండి, పచ్చపేడు ఎక్కువ వస్తుంది. ఇది 18,500 అడుగుతారు. రైతు కూడా రావడం జరిగింది. ఇదిగో ఈ బస్తా ఎంత కొనుగోలు పోయింది. మనం అన్న కమిషన్ కొట్టు అన్న వాళ్ళతో ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాము. క్వాలిటీ చూడండి. ముందు కొంచెం లైట్ బ్లాక్ టైప్ ఆగపడుతుంది, నలుపు టైప్ ఆగపడుతుంది కాయ అనేది. మీరు చూడవచ్చు. ఎంత అయిందన్న ఈ లాటు? 50 బస్తా. ఎంత అయింది రేటు? 19,000. ఇది ఎంత అయిందన్న? 19,200 రూపాయలు. ఓకే అన్నగారు, థ్యాంక్ యూ అన్న. ఆరుమూరు అండి. ఒకసారి క్వాలిటీ చూడండి. అన్న వాళ్ళ అక్కడికి వచ్చింది. నమస్తే అన్న, కమిషన్ కొట్టి అన్న వాళ్ళు. అన్న ఎట్ అయింది రేటు? 20,000 అడుగుతారు. 20,000 అడుగుతారా? ఓకే అన్నగారు. ఆరుమూరేనా? ఆరుమూరా? ఓకే అన్నగారు. అన్న మీ కమిషన్ కొట్టి పేరు? సో మీరు చూసుకోవచ్చు, ఇది
తాలుగాయ మిక్సింగ్ టైపు రెండు ఉన్నాయండి. తాలుగాయ ఏరన్ మిర్చి అండి, ఇది మూడో కటింగ్ వచ్చేసి. ఇది 15,000 రూపాయలు అయితే అడుగుతున్నారు. కమిషన్ కొట్టి 15,500 చదువుతారు. 15,100 అయితే అయిపోయిందండి. $20,200, 20,800, అది 20,700 అంట. ఇదేమో 20,800. కొనుగోలు పరంగా చూసుకుంటే ఈ విధంగా అయితే అయినాయండి. జీరో నుండి ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే ఎవరు సపోర్ట్ తీసుకుని అయితే మనం ఈ స్థాయికి రాలేదండి. ఓన్ కష్టంతో, రెయ్యి అనక వాన అనక పగలనక కష్టంతో, ఓన్ కష్టంతోనే నేను ముందుకైతే మీ సపోర్ట్తో ఇంతవరకు అయితే రావడం జరిగింది. జెండా పాట అయిన వెంటనే కొనుగోలు ఎలా జరిగినాయి అనే ఇన్ఫర్మేషన్ వెంటనే తెలియదండి. మార్కెట్ ఆఖరి వరకు ఉంటేనే తెలుస్తుంది కొనుగోలు ఎలా జరిగాయి అనేది. మీలో చాలామంది కూడా నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, మిర్చి ఎప్పుడు అమ్ముకోవాలన్నా, మరి మిర్చి రేటు పెరిగిద్దా, మరి పెరిగి ఎంతవరకు పెరగవచ్చు, ఏమైనా ఆర్డర్స్ ఉన్నాయా అని మీలో చాలామంది నన్ను అడుగుతున్నారు. మిర్చి రేట్ అనేది ఇవాళ 22వ తారీఖు, ఇంకా మళ్ళీ వచ్చే 22వ తారీఖు, వచ్చే నెల 30వ తారీఖు వరకు అయితే మాత్రం మిర్చి అమ్ముకునే అవకాశం మనకైతే ఉన్నదండి. ఆ తర్వాత మన మార్కెట్ ఎలా ఉంటుందో చెప్పలేము. వచ్చే నెల తర్వాత అనేది, వచ్చే నెల వరకు అయితే మాత్రం మార్కెట్ రేట్ అనేది మంచి రేట్ అయితే ఉండిద్ది. అలా అని ఎవ్వరు కూడా తొందరపడి మార్కెట్లో శాంపిల్ పెట్టొద్దు. మనం ఎప్పుడైతే మార్కెట్లో శాంపిల్ ఎక్కువైతే పెడతామో అప్పుడే మార్కెట్ రేట్ అనేది పెరగదు. ఎక్స్పోర్ట్ ఆర్డర్లు ఉన్నా సరే కావాల్సిన సరుకు వస్తుంది కాబట్టి మార్కెట్ రేట్ అనేది పెరగదండి. ఒకవేళ పెరిగినా కొనుగోలుకి జెండా పాటకి చాలా వ్యత్యాసం అయితే ఉండిద్ది. తక్కువ మార్కెట్లో శాంపిల్ పెడితే మార్కెట్లో కొనుగోలుకి జెండా పాటకి స్పీడప్ అయితే కొనుగోలు అవుతాయి. విషయాన్ని గమనించండి. మార్కెట్ అనేది ఇప్పుడు ప్రస్తుతం 23,000 రూపాయలు వచ్చింది. ఇంకొక 500 నుండి 800 రూపాయల వరకు మార్కెట్ అయితే పెరిగే అవకాశం ఉంది. అనగా 23,000 నుండి 23,800 టు 24,000 టచ్ అయ్యే అవకాశం ఉంది మార్కెట్ అనేది. 25,000 అనేది మనం కన్ఫర్మ్ అయితే చెప్పలేను. మీరు ఎప్పుడైతే మార్కెట్లో శాంపిల్ తగ్గిస్తారో, ప్రస్తుతం మన ఖమ్మం నుండి ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవుతున్నాయో చెప్తాను నేను. ఏ దేశానికి ఎక్స్పోర్ట్ వచ్చిందా, ఉన్నదా లేదా అనే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు అందిస్తాను. ప్రస్తుతం ఎన్ని బండ్లు వెళ్తున్నాయో ఒకసారి చూడండి. ఈ మధ్య నేను వరుసగా ఈ మధ్య మార్కెట్ స్పీడ్ అవుతుంది అని నేను చెప్తా ఉన్నా. ఎందుకు మార్కెట్ స్పీడ్ అవుతుంది? ఆర్డర్స్ అనగా మనకి ఆర్డర్ రాబట్టే మనకి మార్కెట్ అనేది 22,750 ఉన్నది కాస్త 23,000 రూపాయలు అవడానికి కారణం ఏంటంటే మనకి ఎక్స్పోర్ట్ ఆర్డర్ అయితే రావటం జరిగింది. అందుకే మార్కెట్ అనేది కదిలింది. మార్కెట్ రేట్ అనేది మళ్ళా మనకైనా గుంటూరుకైనా కూడా. వచ్చే వారం, ఇవాళ శనివారం కదా, మళ్ళీ వచ్చే వారంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు మార్కెట్ అనేది ఇంకొక 200 నుండి 500 రేట్ అయితే పెరిగే అవకాశం ఉండిద్ది. మార్కెట్లో శాంపిల్ తక్కువ పెట్టండి, మార్కెట్ స్పీడప్గా కొనుగోలు అవుతాయి, మార్కెట్ రేట్ పెరిగిద్దండి. ఈ విషయాన్ని కూడా అందరూ గమనించగలరు. వచ్చే వారంలో ఒక 200 నుండి 500 రూపాయల మార్కెట్ అయితే పెరిగే అవకాశం ఉంటుంది. మీరు శాంపిల్ కానీ తక్కువ పెట్టకపోతే ఇదే 23,000 నడిచింది మార్కెట్ అనేది. ఈ విషయాన్ని కూడా అందరూ కూడా గమనించగలరు. మరి ఏ దేశానికి ఎక్స్పోర్ట్ ఉందో బెదరు మీరు చాలామంది అనుకోవచ్చు. మరలా బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ అయితే మనకు రావడం జరిగింది. ప్రస్తుతం మన ఖమ్మం నుండి బంగ్లాదేశ్కి అయితే మళ్ళీ మిర్చి అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతున్నది. విషయాన్ని కూడా అందరూ కూడా గమనించగలరు. మార్కెట్ రేట్ల ఇన్ఫర్మేషన్ కానీ, మిర్చి ఏ దేశానికి ఎక్స్పోర్ట్ అవుతుంది కానీ, మార్కెట్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండదు కానీ ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనమైతే మన ఛానల్ నుండి అందటం జరుగుతుందండి. విషయాన్ని కూడా అందరూ కూడా గమనించగలరు.
మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి రైతులు కూడా తెలియపరచండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓహో మార్కెట్లు ఎలా కొనుగోలు అవుతున్నాయా, ఇక్కడ ఈ దేశానికి ఎక్స్పోర్ట్ అవుతుందా, ఓహో మార్కెట్ ఈరోజు లేదా అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకుంటారండి. గత సంవత్సరాలతో పోల్చుకుంటే మనకనేది స్టాక్ అనేది చాలా తక్కువ ఉందండి. ఈ వారంలో కొనుగోలు అయిపోయిన స్టాక్ రిపోర్ట్ అనేది ఈరోజు మధ్యాహ్నానికి లేదా రేపు ఉదయం అయితే రిపోర్ట్ వచ్చింది. మళ్ళీ ఏసీలో స్టాక్ ఎంత ఉందని చెప్పేసి వీలైతే రేపు ఉదయం వీడియో పెడతాను. మన ఖమ్మం రిపోర్ట్ అనేది స్టాకులు చూసుకుంటే చాలా తక్కువ అండి గత సంవత్సరాలతో పోల్చుకుంటే. ఈ సంవత్సరం ఎల్నివో సూపర్ని ఎల్నివోగా మారటం జరిగింది. వర్షాలు అనేది నవంబర్ డిసెంబర్ దాకా, వచ్చే జనవరి దాకా కూడా వచ్చే వర్షాలు పడే సీజన్ అయితే అయిపోయిందండి. ఇంకొక ఈ మంత్ లేదా వచ్చే మంత్లో వర్షాలు పడితే పడాలి, లేకపోతే లేదు. అది కూడా పడే అవకాశం అయితే స్పష్టంగా లేదండి. సూపర్ నెల్లుగా వాతావరణం మారడం వలన వర్షాలు కూడా పడే అవకాశం అయితే మనకు చాలా తక్కువ పడుతుంది. మనకు వర్షాలు పడేది అనేది మళ్ళీ వచ్చే సంవత్సరం విస్తీర్ణం పెరుగుతుందా పెరగటం లేదా? మీరు ఏ జిల్లా నుంచి మన వీడియో చూస్తున్నారు కింద మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ నల్గొండ లేకపోతే పల్నాడ లేకపోతే ప్రకాశమా లేకపోతే ఈ ఖమ్మం చుట్టుపక్కల లేకపోతే ఎక్కడైనా ఏ డిస్టిక్ అయినా కర్నూలా ఎక్కడి నుంచి అయినా మీరు వాచింగ్ చేస్తున్నా మన వీడియో, ఏ ఊరు నుంచి మీరు మన వీడియో చూస్తున్నారు, మీ సైడ్ వర్షాలు పడుతున్నాయా, ఈ సంవత్సరం విస్తీర్ణం పెరుగుతుందా తగ్గుతుందా, ఈ ప్రస్తుతానికి ఇప్పటివరకు అయితే ఎంతమంది రైతులు అయితే తోటలు వేయగలిగారు పర్సంటేజ్లో చెప్పండి. అందరూ కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియపరచండి ప్లీజ్ అండి.